హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఈనాడు పేపర్ చూస్తుంటే నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది అబ్బా. ఇలా చాలా మంది పేపర్ చదివే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ నాది ఒకటే రిక్వెస్ట్, ఈనాడు పేపర్ కంపల్సరీగా చదవండి. అందుట్లో చాలా చాలా బొక్కలు మీకు కనిపిస్తూ ఉంటాయి, అవన్నింటినీ ఎత్తి చూపించండి. ముఖ్యంగా ఈ రోజు ఈనాడు పేపర్ లో ఒక అద్భుతమైన వార్త, జిఎస్టి వసూళ్లు రై రై అంట. అలాగే పెట్టారు సార్, అధికారంలోకి వచ్చిన 13 నెలలకి జిఎస్టి వసూళ్లు రై రై అని పెట్టగలిగే దమ్ము మీకు వచ్చిందంటే గ్రేటే, సూపర్. జిఎస్టి వసూలు రై రై అంట జూన్ నెలలో. ఎందుకయ్యా అంటే అది ఆంధ్రప్రదేశ్ జిఎస్టి వసూల్లో ఏ పొజిషన్ లో ఉందంటే 0% లో ఉంది. -6 నుంచి -3 నుంచి 0కి వచ్చింది. ఇప్పుడు 0కి వచ్చినందుకు రై 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 అంటూ ఈనాడు పేపర్ లో రాయటం జరిగింది. జూన్ లో రికార్డు స్థాయిలో పన్నుల రాబడి. జిఎస్టి శకం ప్రారంభమైన తర్వాత రాష్ట్రంలో ఇదే అత్యధికం. సిగ్గుండాలి. +12 జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, +12 మీరు -6 -3 నుంచి 0కి వచ్చారు అంతే. మళ్ళీ సిగ్గు లేకుండా అప్పటి నుంచి అంట ఇదే అత్యద్భుతమైనటువంటి జిఎస్టి వసూల్స్ అంట. తొలి త్రైమాసికంలోనూ అధిక జిఎస్టి పన్నులు వసూళ్లు. ఎప్పుడు తొలి త్రైమాసికం? ఓహో, ఇప్పుడా? ఫైనాన్షియల్ ఇయరా? ఓకే ఓకే. కిందటి ఏడాది కన్నా ఎక్కువ. మీ మొహానికి అది కిందటి ఏడాది కన్నా నిజంగానే ఎక్కువ. నిజంగా చెప్పాలంటే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ శుభసూచకం. ఈ ఆర్థిక సంవత్సరం జూన్ నెలలో మొత్తం 4,167 లక్షల కోట్ల పన్నులు వసూలయ్యాయి. 2017లో జిఎస్టి శకం ఆరంభమైన తర్వాత ఈ నెలలో ఈ స్థాయిలో పన్నులు వసూలు కావడం ఇదే తొలిసారి. సిగ్గుండాలి. తొలిసారిగా 2024లో ఇదే నెలలో వసూళ్లు 3,910 కోట్లు ఉండగా కంటే ఇది అదనంగా 258 కోట్లు ఎక్కువ వచ్చిందంటే ఇప్పుడు 6.58%. ఈ నెలలో 2,591 కోట్లు నిఖర జిఎస్టి వసూళ్లు దక్కాయి. ఇది కూడా ఒక రికార్డే. చెప్పుకుంటూ వెళ్తారు. మళ్ళీ మోసం చేయడానికి ఎన్ని మార్గాలు ఉంటాయో అన్ని మార్గాలు. గ్రాఫ్ మీకు ఒక పక్కన జిఎస్టి వసూలు చూపిస్తున్నా. అన్ని రాష్ట్రాలు ప్లస్ల్లో ఉన్నాయి. ఒక అస్సాం, మణిపూర్ తప్పించి అన్ని ప్లస్ల్లోనే ఉన్నాయి. అస్సాం, మణిపూర్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉంది అంతే. మిగిలిన స్టేట్లన్నీ అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి. పైన పంజాబ్ కూడా ఉంది. సారీ, పంజాబ్, ఛత్తీస్గఢ్, హర్యానా అన్ని పంజాబ్, ఛత్తీస్గఢ్, హర్యానా తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉంది అంతే. మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయని మనం 6వ 7వ ప్లేస్ లో ఉన్నాం కింద నుంచి. దీని అంట రై 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 అంట. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు +12 లో ఉంది. అండ్ జూన్ లోనే జిఎస్టి ఎందుకు వచ్చింది అంటానికి ఆధారాలు చెప్పమంటారా? ఒకటి, స్కూల్ ఓపెన్ అయినాయి, పిల్లలకి బుక్స్ అవన్నీ కావాల్సి కాబట్టి అన్ని కొన్నారు కాబట్టి జిఎస్టి వసూలు అవుతుంది. నెంబర్ 2, తల్లికి వందనం కొంతమందికి వేశారు, వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగింది, వాళ్ళు అవి ఇవి కొన్నారు. అంతేకాదు జూన్ తర్వాత కంపల్సరిగా ప్రతి స్కూళ్ళల్లో అడ్మిషన్ ఫీజులు అవి ఇవి జిఎస్టి వసూళ్లు కిందకే వస్తాయి కాబట్టి అది మొత్తం కలుపుకుంటే జిఎస్టి పెరిగింది. మళ్ళీ జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో చూస్తూ ఉండండి, గణనీయంగా మైనస్లోకి వెళ్తుంది. దీనికి రై 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 అని పేరు పెట్టి ఎంత గొప్పగా చెప్పుకోవడం అనేది ఈనాడు పేపర్ పుట్టినప్పటి నుంచి ఇంత దరిద్రమైన వార్త ఇంకోటి రాసి ఉండరేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే ఈనాడు ఏం రాయాలి? మొదటిసారిగా 0%కి చేరిన జిఎస్టి వసూళ్లు. ఇంత ముందు +12 లో ఉండేది, ఇప్పుడు -6 నుంచి -3కి వచ్చి 0కి చేరింది. అది కూడా జూన్ నెలలో స్కూల్లో పిల్లలు జాయిన్ అవడం వల్ల అడ్మినిస్ట్రేషన్ ఫీజుల దగ్గర నుంచి బుక్స్, పెన్నులు అవన్నీ కొనటం వల్ల జిఎస్టి అనేది పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్ళల్లో, అన్ని కాలేజెస్ లో జరిగిన అడ్మిషన్స్ వల్ల పెరిగింది అని చెప్పాలి. అది చెప్పకుండా ఏదో దాన్ని కష్టపడి వీళ్ళే లిఫ్ట్ చేసి పెంచినట్టు కొత్త పద్ధతిలో చెప్పుకుంటూ వెళ్తున్నారు. అది సీన్ లేదు కదా. కాబట్టి జిఎస్టి వసూళ్లు పెరగడం అనేది జూన్ వరకే పరిమితం. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మళ్ళీ మీరు చూసుకున్నట్లయితే ఇది మంచి ఆరంభంగా ఉండదేమో అని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు? ఇది కేవలం విద్యార్థులు సాధించిన విజయం తప్పించి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. జిఎస్టి పెరగాలంటే ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి. ఆంధ్రప్రదేశ్ లో ప్రజల కొనుగోలు శక్తి 1% కూడా పెరగలా కాబట్టి ఏం లేదు, అంతా అస్సాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.